తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయాల సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అందరికీ నమస్కారం అండి. అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఇవాళ విజయోత్సవ ర్యాలీ, అలాగే రాత్రికి సుమారుగా 500 మందితో విజయోత్సవ సభ, అలాగే చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా అభిమానులకు, సపోర్టర్స్ కి అందరికి కూడా, అలాగే ముఖ్యంగా TV5 కి మా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈవేళ ఇక్కడ సుమారుగా 200 కార్లతో మెగా ర్యాలీ మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇంతకు ముందు ఎప్పుడు అట్లాంటాలో ఇంత పెద్ద ర్యాలీ గాని, ఇంత విజయ సంబరాలు గాని ఎప్పుడు జరిగిన దాఖతు లేదు. ఎన్నో ఈవెంట్స్ అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున చేసినా ఈసారి 10 సంవత్సరాలు మనం అపోజిషన్ లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వీటన్నిటికీ ధీటుగా విజయ దుందుబి మోగించాం. కనుక అందరం ఈ విజయాన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఉంది, అలాగే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ ర్యాలీ ఎంతో విజయం చేకూరాలని, అలాగే ఈవినింగ్ జరిగే భారీ ప్రోగ్రాం కూడా విజయోత్సవం సభకి ఎంతో వన్నె తేవాలని ఆశిస్తూ అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, సానుభూతి పరులకు అందరికీ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ మనకి చేదక్కినటువంటి ఈ అవకాశం, ఈరోజు ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆఖరి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, అస్తిత్వ పోరాటం అంటూ ముందుకు సాగినటువంటి జనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్ ర్యాలీని ప్రారంభించబోతున్నాం. ఈ కార్ ర్యాలీ అట్లాంటా టీడీపీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, సౌత్ అట్లాంటా ప్రత్యేకంగా దీన్ని చూసి తరిస్తారని ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఎస్పెషల్ గా ఈ యొక్క విజయానికి తోడ్పడినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, పార్టీకి, అదేవిధంగా ఈ యొక్క దీంట్లో ఈ విజయంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రారంభం మరో 20 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాష్ట్రం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన జరిగిన ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, జనసేన కూటమితో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈ కూటమి అఖండ విజయం సాధించి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో ఈ అభివృద్ధికి, అలాగే రేపు రాబోయే ఈ 10 years లో కొత్త క్యాపిటల్ కట్టడం గానీ, అలాగే తెలంగాణలో అభివృద్ధి జరగాల్సిన అవసరాన్ని గానీ గుర్తించి తెలుగు ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ, అలాగే సెంట్రల్ లో మోడీ గారి ప్రభుత్వాన్ని గానీ అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు గానీ, బీజేపీ అభిమానులు గానీ, శివసేన అభిమానులు గానీ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే బాబు గారు ప్రామిస్ చేసినటువంటి రైతు రుణ మాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ మహిళలకు, వేరువేరు వివిధ వర్గాలకి, అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పానని వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గానీ, అలాగే సెంట్రల్ లో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గానీ
రాబోయే ఒక 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని చెప్పానని, అలాగే డెవలప్మెంట్ వైజ్ గా చూసుకుంటే అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తారని చెప్పానని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాగే బాబు గారికి ఉన్న మొండి పట్టుదల, కృషి, ధైర్యం అవన్నీ కూడా అతనికి ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధికి 2 రాష్ట్రాలు అటు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ గాని అట్లాగే తెలంగాణ గాని మంచిగా అభివృద్ధి చెందుతుందని చెప్పానని, అలాగే రాబోయే 2019 ఎలక్షన్స్ లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పానని విజ్ఞప్తి చేస్తూ ఈ విజయావకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అమ్మాళ్లకు, అలాగే మోడీ గారి అమ్మాళ్లకు, బీజేపీ అమ్మాళ్లకు, శివసేన అమ్మాళ్లకు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ర్యాలీకి విచ్చేసిన తెలుగు సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర భవిష్యత్తు ఏంటో తెలియని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచిన సీమాంధ్ర ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు. మీ ఆశలను వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహకారాలు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అభిమానులకు అందరికీ ఉంటాయని మేమందరం మనం చేస్తున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా తరఫున గత 10 సంవత్సరాల నుంచి పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పుట్టగతులు లేకుండా చేసి తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని గెలిపించి మన రాష్ట్రాన్ని ఒకే ఒక్కడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో కూడా ఒకే ఒక్కడు అభివృద్ధి చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు అని మరోసారి రుజువు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మేము నిర్వహించే ఈ ర్యాలీకి అందరూ విచ్చేసి సహకరిస్తున్నటువంటి మా ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగు సోదరులందరికీ, సోదరీమణులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులందరూ మాట్లాడారు. ర్యాలీ గురించి, సాయంత్రం జరిగే సభ గురించి మాట్లాడాము. సో మనమందరం డెవలప్మెంట్ అదే మంత్రంగా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్ననే మహానాడు మీటింగ్ లో చంద్రబాబు గారు ఒక రిక్వెస్ట్ చేశారు ప్రజలందరికీ, 28 రోజులు మీ ఇంటి కోసం చేసుకోండి, 2 రోజులు స్టేట్ డెవలప్మెంట్ కోసం చేసుకోండి అని. అదే ఉద్దేశంతో మనం అందరం కూడా పనిచేసి మన స్టేట్ డెవలప్మెంట్ కి నేషనల్ లెవెల్లోనే ఒక ఆదర్శంగా చూపిస్తే, సో నెక్స్ట్ టైం మనకి తెలంగాణలో కూడా మన పవర్ రావడానికి ఉంది, అవకాశం ఉంటుంది. అంటే కేవలం పదవి కోసమే కాదు, జనాల కోసం చేస్తున్నా అనే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మనం కూడా జనాల్లోకి మళ్లీ బాగా వెళ్లేటట్టు చూసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఇక్కడికి విచ్చేసిన నా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా వర్గ సోదరులందరికీ శుభాభివందనాలండి. మనం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మనం ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మనం ఈ రోజున ఈ తెలుగుదేశాన్ని గెలుచుకోగలిగాము. ఇది తెలుగుదేశం విజయంగా భావించట్లేదు, ఇది ఏకైక ప్రతి ఒక్క ఆంధ్రుడి విజయంగా భావిస్తున్నాను నేను ఇది. ఎందుకంటే మనం ఏదైనా కావాలని ఎక్కడి నుంచి ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే మనం ఇండియా వెళ్ళినప్పుడు మామూలుగా కార్యాలయానికి వెళ్తూ ఉంటాం. మన అదృష్టం బాగుండి ఈసారి తెలుగుదేశం రావడం వల్ల ఈసారి కూడా మనం కార్యాలయానికి వెళ్లేవాళ్ళం, కానీ పొరపాటున ఇంకొక పార్టీ అంటూ ఏదైనా జరుగుంటే మనం కారాగారానికి వెళ్లాల్సి వచ్చి ఉండేది మన డెవలప్మెంట్ కోసం. సో ప్రతి ఒక్కళ్ళము మన స్టేట్ అభివృద్ధి కోసం, మన డెవలప్మెంట్ కోసం మన వంతు కృషి, మన వంతు సహకారం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం జెండా అండదండ, తెలుగుదేశం జెండా అండదండ, పల్లెల్లో తెలుగుదేశం జెండా అండదండ. చూడండి ఇది అంతిలో పంపించవచ్చు.
స్వప్నం ఈ జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా నాగలి చక్రం గుండెల్లో నిలిపిన ఈ జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ పేదరికం చీకటిని హరిని వెలుగే ఈ జెండా వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదకలే జెండా ఆడవాళ్లను మగవాళ్లను దీవించిన జెండా విద్యార్థులకు అవకాశాలను కల్పించిన జెండా రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది ఈ జెండా ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా ఆశయాల ఊపిరితో నిరతం ఊరించే జెండా స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న ఎగరేద్దాం పదరన్న తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ్య కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే వీరబని తల కన్న తల్లేరా ధీరమాగల జన్మభూమేరా గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ తాచాబు ముసిలేకపోయెరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతబోరి సాధించు తొలిదేరు చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురగాడ నీవోడోయ్ ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమ రతనాల సీమర దాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడని వేర తెలుగోడా చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా కల్లోల గౌతమి వెల్లువ
తిరుమల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి ఉత్తరాది మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి బలిమి కూర్చుకోవాలో తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబతి బిడ్డల పోరు మనకేలా చేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా రండి రండి ఇదే మంచి అవకాశం మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరి నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా
స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు అడుగేస్తున్నా ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు అడుగేస్తున్నా అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు అడుగేస్తున్నా అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా మన సమస్యలేమున్నాయని మనసు విప్పి మాట్లాడాలని మన సమస్యలేమున్నాయని మనసు విప్పి మాట్లాడాలని చంద్రబాబు మీలో ఒకడని మళ్ళీ మళ్ళీ తెలిపేందుకు మీ గడప గడపకి నడుస్తూ ఉన్నా ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు అడుగేస్తున్నా అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా మీకోసం వస్తున్నా మీకోసం వస్తున్నా మీకోసం వస్తున్నా మీకోసం అన్నదాతకే అన్నం కరువు ఆసుపత్రికే మందుల కరువు అన్నదాతకే అన్నం కరువు ఆసుపత్రికే మందుల కరువు ఉన్నత చదువులు ఉన్నా ఉద్యమొస్తున్నాడు తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై బగచి బగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు వస్తున్నాడు మీకోసం వస్తున్నాడు అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు
పేదలకు 100 సీట్లు ఇవ్వాలని నిర్ణయించి మాదిగ తమ్ముళ్ళ కోట వాటాలకు మద్దతిచ్చి విద్యార్థులు ఉద్యోగులకెల్లవేళ సహకరిస్తూ అవినీతికి అడ్డాగా ఆంధ్రప్రదేశును మార్చిన అరాచకపు శక్తులపై అంకుశమై వస్తున్నాడు. చెమ్మగిల్లి సొమ్మసిల్లి దగాపడ్డ తెలుగు ప్రజల కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కన్న కన్న తల్లి ఆదేశం. వస్తున్నా 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 మీకోసం, ఇది నందమూరి అన్నగారి ఆదేశం. తెలుగు ఆత్మ గౌరవాన్ని జెండాగా ఎగరేస్తూ, తెలుగు జాతి పౌరుషాన్ని ఎజెండాగా పెట్టేస్తూ,
డబ్బు జబ్బు కంగీయుల భరతం పడతానని తెలుగు నేల మట్టి మీద ఒట్టేసుకు వస్తున్నా. తెలుగు నేల మట్టి మీద ఒట్టేసుకు వస్తున్నా. వస్తున్నా 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 మీకోసం ఇది మన కన్న కన్న తల్లి ఆదేశం. నీళ్లు లేని ఊళ్ళు, కరెంటు లేక వీళ్ళు, కొనసాగలేని సాగులేని బతుకు బండరాళ్ళు. పల్లె పల్లె చూసా ప్రతి తల్లిలో నిరాశ, చదువుండి జాబులేని కన్న కొడుకు ఘోష. భస్మాసుర చేయిరా కాంగ్రెసుది, దాటించిన దెబ్బనే తగలబెడతది ఓటేసిన ప్రజల. అట్లాంటా చరిత్రలో కనీ విని మెరిగిన విధంగా తెలుగుదేశం విజయోత్సవాలని ర్యాలీతో ప్రారంభించాం. ఈ ర్యాలీకి 200 మంది 200 కారులతో వచ్చి అట్లాంటా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరిగింది. దీనికి ప్రతి ఒక్కళ్ళకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, మిత్రులకి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనందరం బలపరిచి రాబో రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అలాగే సీమాంధ్ర అభివృద్ధికి ఆయన కృషి చేయాలని మనందరం కోరుకుంటున్నాం. సీమాంధ్ర అభివృద్ధికే కాదు, తెలుగు జాతి ఐక్యతకు, అన్ని రాష్ట్రాలు తెలుగువారు ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. అట్లాంటి భారీగా జరిగింది అంటే మిగతా